సార్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ప్లాస్టిక్ 120 మైక్రాన్ కింద ఉంది, బ్యాన్ అయింది. బట్ దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, బ్యాన్ చేస్తుంది. మన గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసింది. జిహెచ్ఎంసీ లిమిట్ లో కూడా దాన్ని ప్లాస్టిక్ వాడకూడదు. ఇప్పుడు 120 మైక్రాన్ లోపల సర్టిఫికేట్ లేకుంటే గుజరాత్ కానీ మహారాష్ట్ర అదర్ స్టేట్స్ కి కూడా వస్తుంది. మన దగ్గర కూడా చాలా ప్లేసెస్ లో ఇంకా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ చేసి తర్వాత వాళ్ళు తక్కువ మైక్రాన్ తో తయారు చేసి అమ్ముతున్నారు. ప్లస్ వేరే వేరే ప్రొడక్ట్స్ కలిపి కొత్తగా ఇది వేరే బయోడిగ్రేడబుల్ అని అమ్ముతారు. అదంతా బోగస్ సార్. అంటే అది మన వ్యాక్స్ అవన్నీ డిఫరెంట్ మెటీరియల్ కలిపి తయారు చేసి అమ్ముతారు సార్. అది ఇంకా డేంజరస్, ప్లాస్టిక్ కన్నా కూడా చాలా డేంజరస్. తర్వాత సార్ కొన్ని పొల్యూషన్ ఇండస్ట్రీస్ లో పొల్యూటెడ్ వేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ కొన్ని జీరో వేస్ట్ ఉండాలి ప్రతి కెమికల్ ఫ్యాక్టరీలో కానీ మిగతా అన్నిట్లో కూడా, ఈ రీసెర్చ్ ల్యాబ్స్ లలో కూడా. దానిలో ఏమైతుంది సార్, అందుకెళ్ళి వచ్చిన ఆ వేస్ట్ అంతా రాత్రి కూడా లారీలలో తీసుకుపోయి రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ మూసేస్తారు. మిడ్ నైట్ లో తీసుకెళ్తారు, ఎక్కడ రోడ్ పక్క కొద్దిలో కూడా తీసుకుపోయి డంప్ చేస్తారు. ఫారెస్ట్ ఏరియాలో కానీ లేకపోతే ఎనీ వేస్ట్ ల్యాండ్ చేస్తారు. అది చాలా డేంజర్ సార్. కాబట్టి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఒకటి ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ఇప్పుడు కొత్తగా బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ వచ్చినాయి సార్. దాన్ని డిఆర్డిఓ టెక్నాలజీతో చాలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అది వాడాలి. ఇంతకుముందు ఆల్టర్నేట్ లేకుండా, కాబట్టి ఇప్పుడు బయోడిగ్రేడబుల్ బ్యాగ్ కాబట్టి దాన్ని ఎదురికి ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఇంప్లిమెంటేషన్ అసలు మున్సిపాలిటీలో కానీ లేకుంటే విలేజ్లో అయితే అసలు లేదు. బట్ సిటీలో అట్లీస్ట్ గ్రేటర్ హైదరాబాద్ లో ఇమీడియట్ గా ఇచ్చేయాలి సార్. ఒకటి పొల్యూషన్ వేస్ట్, ఇంకోటి సరే ఈ మన మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కింద ఈ కచరంతా తీసుకుపోయి ఎక్కడ డంప్ యార్డ్స్ లో జమ అవుతుంది సార్. దాన్ని ప్రాసెస్ తో వేస్ట్ తీసే బదులు రాత్రి కూడా దాన్ని మన ఎయిర్ బాగుండాలంటే సార్ వేస్ట్ తోని సో మచ్ పొల్యూషన్ వస్తుంది. దానికి తోడు ఈ ప్లాస్టిక్ తర్వాత ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ తోని మొత్తం వాతావరణం అంతా కలుషితం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు డైరెక్షన్ ఇవ్వాలి సార్. వాళ్ళు ఎదురికి ఉన్న రూల్స్ ని వాళ్ళు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంటేషన్ చేసేటట్టుగా, ప్లస్ ఈ ప్లాస్టిక్ ను ఏ విధంగా ఈ ఇల్లీగల్ అమ్మే లెస్ దాన్ 120 మైక్రాన్ అమ్మేది, ప్లస్ వేరే ఈ డూప్లికేట్ మెటీరియల్స్, తర్వాత వేరే స్టేట్ కి వెళ్ళి వచ్చేది వితౌట్ బిల్ తో అమ్మేది, తర్వాత మన ప్లాస్టిక్ ఎక్కడైతే ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న అవన్నిటి కూడా ఇన్స్పెక్షన్ చేసి సర్వే చేసి వాటిని కూడా బ్యాన్ చేయాలనుకో.